హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీకు ఒక యూజ్‌ఫుల్ టిప్ చెప్పబోతున్నానండి. అందరికీ డాండ్రఫ్ అనేది ఒక పెద్ద సమస్యగా ఉంది కదండీ! అలాగే హెయిర్ ఫాల్ కూడా ఎక్కువగా అవుతూ ఉంటుంది. చిన్న పిల్లలకి, స్కూల్‌కెళ్ళే పిల్లలకి పెయిన్‌లు కూడా ఎక్కువగా పడుతుంటాయి కదండీ! వాటన్నిటికీ కూడా ఒక మంచి హెయిర్ ఆయిల్ అనేది తయారు చేసుకుందామండి వేపాకుతోటి. వేపాకు డాండ్రఫ్‌కి, తలలో పెయిన్‌లకి చాలా బాగా పనిచేస్తుందండి. అలాగే హెయిర్ గ్రోత్ కూడా బాగా ఉంటుంది. కొద్దిగా వేపాకు తీసుకోవాలండి. ఒక కప్పు వరకు వేపాకు తీసుకొని నీట్‌గా 2 సార్లు కడిగేసుకోవాలండి. ఎందుకంటే వేపాకు పైన ఎక్కువగా డస్ట్ ఉంటుంది కదా! నీట్‌గా 2 సార్లు కడిగేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్‌లో వేసుకొని కొంచెం బరగ్గా మనం మిక్సీ పట్టుకోవాలండి. మరీ మెత్తగా పేస్ట్‌లా చేసేయకుండా కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి. రోల్ ఉంటే రోట్లో వేసి చక్కగా దంచేసుకోవచ్చండి. ఇప్పుడు అందరికీ రోల్ అనేది అవైలబుల్ ఉండదు కాబట్టి మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేస్తేనే మనకి ఫ్రీగా బ్లెండర్ అనేది తిరుగుతుందండి. ఈ విధంగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత స్టవ్ పైన ఒక చిన్న గిన్నె పెట్టుకోవాలండి. పారాషూట్ ఆయిల్, కోకోనట్ ఆయిల్ నేను యూస్ చేస్తున్నాను. మిల్లు పట్టించుకున్న ఆయిల్ అయితే ఇంకా మంచిదండి. అది ఉంటే కంపల్సరీగా అదే యూస్ చేయండి. కొద్దిగా ఒక గ్లాస్ వరకు ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ కొద్దిగా గోరువెచ్చగా అయిన వెంటనే మనం మిక్సీ పట్టేసుకున్న పేస్ట్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యిందంటే మనం వేసుకున్న వెంటనే అది మాడిపోతుందండి. ఇలాగ గోరువెచ్చగా ఉండేటప్పుడే ఈ పేస్ట్ వేసుకొని ఒక్క 5 మినిట్స్ మనం ఇలాగా వేడి చేసుకుంటే సరిపోతుందండి. ఎక్కువ అవసరం లేదు. మనకి 5 మినిట్స్ తర్వాత ఈ ఆయిల్ అనేది బాగా మరిగిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసి ఒక 10 మినిట్స్ బాగా చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి. చూడండి 10 మినిట్స్ తర్వాత మనకి బాగా చల్లారిపోయింది కదా! ఇప్పుడు దీన్ని స్ట్రెయిన్ చేసుకోవాలండి. ఇది 15 డేస్ వరకు స్టోర్ ఉంటుందండి. వీక్లీ 2 టైమ్స్ మనం అప్లై చేసుకోవాలండి. నైట్ అప్లై చేసుకొని మార్నింగ్ హెడ్ బాత్ చేసుకుంటే చాలా బాగా యూజ్ అవుతుందండి. చిన్నపిల్లలకు కూడా యూజ్ చేయొచ్చు. ఈ ఆయిల్ని 15 డేస్ స్టోర్ చేసుకోవచ్చండి. ఇది బాగా వర్క్ అవుతుందండి డాండ్రఫ్‌కి, హెయిర్ ఫాల్‌కి. ఇది కంపల్సరీగా క్రమం తప్పకుండా వీక్లీ 2 టైమ్స్ మనం యూజ్ చేసుకుంటే చాలా బాగా మనకి రిజల్ట్ ఉంటుందండి. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.